మనుషులందరూ ఫియర్ఫుల్ మాటలు, మనుషులంతా కూడా కింద లాగే మాటలు, చేయలేవు అనే మాటలు, ఓటమి మాటలు, నువ్వు సాధించలేవనే మాటలు. కానీ యెహోషువ కాలేబు వలె నేను చేస్తాను, నా దేవుడు నా తోడు ఉంటే నేను నిశ్చయంగా చేస్తాను అనే మాటలు ఉన్నాయా? అరణ్యములో మార్గాల్ని సృజించే దేవుడు. హీ విల్ గివ్ యూ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. డు యూ బిలీవ్? అన్ని తలుపులు మూసివేయబడినాయి అనుకున్న పరిస్థితిలో అకస్మాత్తుగా ఆశ్చర్య సహాయం ఇచ్చే దేవుడు. నేను నా జీవితంలో జూసపు మాటలు మాట్లాడితే చాలా మంది మనకు పిచ్చెక్కింది అనుకుంటారండి. తినకేదో దేవుని పిచ్చి పట్టింది, తినేదో వెర్రిగా మాట్లాడుతుంది, తినకు మతిపోయింది, ఆ దేవుని పట్టుకున్న మొదలు నుండి తిను పిచ్చి పిచ్చిగా చేస్తుంది అన్న సాక్ష్యం ఎంత మందికి ఉంది? సంతోషంగా హల్లెలూయా చెప్తారు. భయపడకు చిన్న మందా, భయపడకు, భయపడకు. ఇది రిజిస్టర్ ఇన్ యువర్ మైండ్. డు నాట్ ఫియర్, డు నాట్ ఫియర్, డు నాట్ ఫియర్, డు నాట్ ఫియర్. ఎలాగ చెప్తావు భయపడకు అంటే? ఎందుకు అని అంటే, వారి పక్షాన ఉన్న వారి కంటే మన పక్షాన ఉన్నవారు అధికులు. ఎలీషాకి సాదృశ్యం ఏంటి తెలుసా? ఆత్మీయ నేత్రాలు. ఈరోజు వెలి చూపులతోటి చూస్తున్నారా? ఆ పనివాని వలె చూస్తున్నారా? లేకపోతే ఎలీషా చూసినట్టు చూస్తున్నారా? నాకు భయం లేదు. వారికి జరిగినంత మాత్రాన నాకు జరుగుతుందని గ్యారంటీ లేదు. వారికి అయినంత మాత్రాన నాకు అవుతుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే నా పక్షాన నా దేవుడు ఉన్నాడు. చెప్తే చాలు.